Welcome to Twin Study Circle. లాస్ట్ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 ఎస్జిటి వెన్యూ పేపర్లోని మ్యాథ్స్ క్విజ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు తెలంగాణ టెట్ 2020 జూన్ మార్నింగ్ సెషన్లో జరిగిన ఎస్జిటి వెన్యూ పేపర్లోని మ్యాథ్స్ క్విజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. అలానే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపగలరు. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. First problem, with which of the following measurements a triangle can be formed? కింది వాటిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు? ఈ ప్రాబ్లం మనకి ట్రయాంగిల్ గీయడానికి పాసిబుల్ మెజర్మెంట్స్ ఏంటి అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ లో మనకి 4 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ ఇంకా 14 సెంటీమీటర్స్ ఉంది. మనకు తెలుసు ట్రయాంగిల్ గీయాలంటే 2 సైడ్స్ యొక్క సమ్ అనేది ఇంకొక సైడ్ కాడికి ఎక్కువ ఉండాలి. అయితే ఇక్కడ మనకి 4+7 అంటే 11 అనేది 14 కాడికి చిన్నది కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ రాదు. సెకండ్ ఆప్షన్ లో మనకి 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అని ఉంది. అయితే 2+3 అంటే 5 అనేది 6 కాడికి చిన్నది కాబట్టి మనకి ఈ సెకండ్ ఆప్షన్ కూడా రాదు. థర్డ్ ఆప్షన్ లో 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఉంది. అంటే 3+4 అంటే 7 అనేది 6 కాడికి పెద్దది కాబట్టి మనకి ఈ మెజర్మెంట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఫోర్త్ ఆప్షన్ లో మనకి 5 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ 13 సెంటీమీటర్స్ అని ఉంది. 5+7 అంటే 12 అనేది 13 కాడికి చిన్నది కాబట్టి మనకి ఈ ఫోర్త్ ఆప్షన్ రాదు. అంటే థర్డ్ ఆప్షన్ అనేది పాసిబుల్ మెజర్మెంట్స్ అవుతాయి. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. కింద వాటిలో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య. ఈ ప్రాబ్లంలో మనకి స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ లో మనకి 2 అని ఇచ్చారు. 2 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబరే కానీ అది ఆడ్ నెంబర్ కాదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో మనకి 3 అని ఇచ్చారు. ఇది స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబరే. ఇది స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ లో 1 ఇచ్చారు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇంకా కాంపోజిట్ నెంబర్ కాదు. ఇది ఆడ్ నెంబర్ అవుతుంది కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ లో మనకి 5 అని ఇచ్చారు. ఇది ఆడ్ ప్రైమ్ నెంబర్ అవుతుంది కానీ ఇది స్మాలెస్ట్ నెంబర్ కాదు. కాబట్టి 3 అనేది స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 3. నెక్స్ట్ ప్రాబ్లం, the median of the numbers 5/19, 1/3, 4/13, 2/7 and 3/11 is. సంఖ్యలు 5/19, 1/3, 4/13, 2/7 మరియు 3/11 ల మధ్యగతం. ఈ ప్రాబ్లం మనకి 5/19, 1/3, 4/13, 2/7, 3/11 లో మీడియన్ ఏంటి అడిగారు. మీడియన్ కనుక్కోవడానికి మనం ముందు వీటినన్నిటిని లైక్ ఫ్రాక్షన్స్ లో మార్చుకొని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. ఇది లెంత్ ప్రాసెస్ అవుతుంది. అలానే మనం వీటిని డెసిమల్ గా మార్చుకొని ఇంకా అసెండింగ్ ఆర్డర్ రాసుకున్నా కూడా లెంత్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మనం డినామినేటర్స్ ని లైక్ గా ఒకటే విధంగా మార్చుకోవడం బదులు న్యూమినేటర్స్ ని ఒకటే విధంగా మార్చుకుందాం. అంటే మనకి ఇక్కడ 5, 4, 2, 3 ఎల్సిఎం మనకి 60. కాబట్టి 5/19 మనం 5/19 ఈక్వల్ టు న్యూమినేటర్ 60 రావాలంటే మనం 5/19 ఇంటూ 12/12 చేయాలి. 5 into 12 అంటే 60/19 into 12 అంటే మనకి 228. ఇక్కడ 1/3 ఈక్వల్ టు న్యూమినేటర్ మనకి 60 రావాలంటే దీన్ని 60/60తో ఇంటూ చేయాలి. అంటే 1/3 ఇంటూ 60/60 అన్నప్పుడు మనకి 60/60 ఇంటూ 3 అంటే 180 వస్తుంది. ఇక్కడ 4/13 ఇక్కడ న్యూమినేటర్ 60 రావాలంటే మనం 4/13 ఇంటూ 15/15 రాసుకోవాలి. అంటే అప్పుడు మనకి 60/13 ఇంటూ 15 అంటే మనకి 195 వస్తుంది. ఇంకా 2/7 ఈక్వల్ టు న్యూమినేటర్ 60 రావాలంటే మనం 2/7 ఇంటూ 30/30 వేసుకోవాలి. అంటే మనకి 60/7 ఇంటూ 30 అంటే 210. ఇంకా 3/11 మనకి 3/11 న్యూమినేటర్ అనేది మనకి 60 రావాలంటే మనం 20తో ఇంటూ చేయాలి. అంటే 3/11 ఇంటూ 20/20 ఈక్వల్ టు 60/11 ఇంటూ 20 అంటే 240. డినామినేటర్లో ఏదైతే పెద్దది ఉంటుందో అదే స్మాలెస్ట్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 60/20
220. Next 60 by first 60 by 228. Next 60 by 220. Next 60 by 210. తర్వాత మనకి 60 by 195. తర్వాత మనకి 60 by 180. అంటే 60 by 228 అంటే మనకి 5 by 19. 60 by 220 అంటే 3 by 11. 60 by 210 అంటే 2 by 7. 60 by 195 అంటే 4 by 13. ఇంకా 60 by 180 అంటే 1 by 3. ఈ ప్రాబ్లం మనకి మీడియన్ ఏంటి అని అడిగారు. మీడియన్ అంటే మనకి మిడిల్లో ఉన్న వాల్యూ. ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి థర్డ్ టర్మ్ అనేది మీడియన్ అవుతుంది. అంటే 2 by 7 అనేది మీడియన్. The correct answer is option 4, 2 by 7. Next problem. The present ages of a father and son are in the ratio 7:2. After 8 years, the ratio becomes 9:4. The present age of the son is. ఒక తండ్రి మరియు కుమారుల ప్రస్తుత వయసు నిష్పత్తి 7:2. 8 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 9:4 అయితే కుమారుడి ప్రస్తుత వయసు. ఈ ప్రాబ్లం మనకి ఫాదర్ ఇంకా సన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ రేషియో అనేది 7:2 అని ఇచ్చారు. అయితే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ అనేవి మనకి 7x ఇంకా 2x అవుతాయి. ఇంకా ఆఫ్టర్ 8 years their ages ratio అంటే మనకి 7x plus 8:2x plus 8 అవుతుంది. అంటే మన ప్రాబ్లం ఆఫ్టర్ 8 years their ages ratio అనేది మనకి 9:4 అని ఇచ్చారు. అయితే 7x plus 8:2x plus 8 equal to 9:4 మనం 7x plus 8 by 2x plus 8 ఈక్వల్ టు 9/4 గా రాసుకోవచ్చు. మనం వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 4 into 7x plus 8 ఈక్వల్ టు 9 into 2x plus 8. 4 into 7 అంటే 28x plus 4 into 8 అంటే 32 ఈక్వల్ టు 9 into 2x అంటే 18x plus 9 into 8 అంటే 72. ఇక్కడ వేరియబుల్స్ అన్ని ఒకసారి తెచ్చుకుందాం. అంటే 28x ఇక్కడ 18x అనేది ప్లస్ చేస్తుంది, ఇసాకి వస్తే మైనస్ చేస్తుంది. అంటే -18x ఈక్వల్ టు 72 ప్లస్ 32 ఇటు సైడ్కి వస్తే మనకి -32 అవుతుంది. ఇక్కడ 28x మైనస్ 18x అంటే మనకి 10x ఈక్వల్ టు 72 మైనస్ 32 అంటే మనకి 40. ఇప్పుడు x ఈక్వల్ టు 40 ఇక్కడ 10 అనేది ఇంటూ చేస్తుంది, ఇసాకి వచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది. అంటే 40/10 అంటే మనకి x ఇది 10 1s 10 4s క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి x ఈక్వల్ టు 4 వచ్చింది. అయితే ఈ ప్రాబ్లంలో మనకి సన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అడిగారు. ఇక్కడ సన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ అంటే 2x అంటే 2x ఈక్వల్ టు 2 into x అంటే 4 అంటే 8. సన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది 8 years. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 8. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ x² minus x minus 20 by x plus 4 equal to x minus a, x not equal to -4, then a equal to x² minus x minus 20 by x plus 4 equal to x minus a, x not equal to -4 అయితే a. ఈ ప్రాబ్లం మనకి ఇఫ్ x² minus x minus 20 by x plus 4 equal to x minus a అయినప్పుడు a వాల్యూ ఎంత అని అడిగారు. అయితే ఫస్ట్ మనం x² minus x minus 20ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. అంటే x² minus x minus 20 ఈక్వల్ టు ఇక్కడ మనం మైనస్ ఎక్స్ని అంటే x² minus 5x plus 4xగా రాసుకుందాం. -20 ఇక్కడ మనకి x² minus 5xలో x కామన్ తీద్దాం. అంటే మనకి x minus 5 వస్తుంది. ప్లస్ ఇక్కడ 4x minus 20లో 4 కామన్ తీద్దాం. అంటే అప్పుడు మనకి x minus 5 వస్తుంది. అంటే ఇక్కడ మనకి x plus 4 into x minus 5 వస్తుంది. ఇక్కడ మనకి ప్రాబ్లంలో x² minus x minus 20 అని ఇచ్చారు. అయితే మనం
ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు మనకి x+4 ఇంటూ x-5 వచ్చింది బై x+4 ఈక్వల్ టు x-a. ఇక్కడ x+4కి ఇక్కడ x+4కి క్యాన్సిల్, అంటే మనకి x-5 ఈక్వల్ టు x-a. ఇక్కడ xకి ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, అంటే -5 ఈక్వల్ టు -a. ఇక్కడ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకి a ఈక్వల్ టు 5 వస్తుంది. The correct answer is option 4, 5. Next problem. 10,000 plus 10 hundreds plus 10 ones equal to 10,000 plus 10 వందలు plus 10 ఒకట్లు equal to. ప్రాబ్లం మనకి 10,000 ప్లస్ 10 హండ్రెడ్స్ ప్లస్ 10 వన్స్ యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. 10,000 మన న్యూమరికల్ ఫార్ములా వస్తే 10,000 ప్లస్ 10 హండ్రెడ్స్ అనేది మనకి 1000కి ఈక్వల్ అవుతుంది, ప్లస్ 10 వన్స్ అంటే మనకి 10కి ఈక్వల్ అవుతుంది. 10,000 ప్లస్ 1000 ప్లస్ 10 అన్నప్పుడు మనకి 11,010కి ఈక్వల్ అవుతుంది. The correct answer is option 3, 11,010. Next problem. The sum of the consecutive multiples of 7 is 357. The largest multiple of them is 7 యొక్క 3 వరుస గుణకాల మొత్తం 357. వాటిలో అతి పెద్ద గుణకం. ప్రాబ్లం మనకి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 యొక్క సమ్ అనేది 357కి ఈక్వల్ అని చెప్పారు. అయితే లార్జెస్ట్ మల్టిపుల్ ఏంటి అని అడిగారు. అయితే ఇక్కడ మనకి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే ఆ నెంబర్స్ అనేవి, మనం ఫస్ట్ నెంబర్ని x అనుకుందాం, అంటే మన కాన్సిక్యూటివ్ నెక్స్ట్ మల్టిపుల్ అన్నప్పుడు అంటే 7 మల్టిపుల్ కాబట్టి x+7, ఇంకా నెక్స్ట్ నెంబర్ అనేది x+14 అవుతుంది. వీటి యొక్క సమ్ అన్నప్పుడు మనకి x+7 ప్లస్ x+14 ఈక్వల్ టు 357 అని ఇచ్చారు. అయితే ఇక్కడ x+x అంటే మనకి 3x ప్లస్ 7+14 అంటే 21 ఈక్వల్ టు 357. 3x ఈక్వల్ టు 357 అంటే ఇక్కడ +21 ఇటు సైడ్కి వస్తే -21 అవుతుంది. 3x ఈక్వల్ టు 357 మైనస్ 21 అంటే మనకి 336 వస్తుంది. అంటే x ఈక్వల్ టు 336/3. అంటే 3 వన్స్ ఇది 112 క్యాన్సిల్ అవుతుంది, అంటే x ఈక్వల్ టు 112 అని వచ్చింది. అయితే ఈ ప్రాబ్లం మనకి లార్జెస్ట్ నెంబర్ అంటే ఆ మల్టిపుల్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి అడిగారు. లార్జెస్ట్ నెంబర్ అన్నప్పుడు మనకి x+14 అవుతుంది. x+14 అంటే మనకి అంటే x అంటే మనకి 112 ప్లస్ 14 అంటే 126. The correct answer is option 2, 126. Next problem. If lengths of sides of a right angle triangle are x centimeters, x+1 centimeters and x+2 centimeters, then the value of x is. ఒక లంబకోణ త్రిభుజాల పొడవులు x సెంటీమీటర్లు, x+1 సెంటీమీటర్లు మరియు x+2 సెంటీమీటర్లు అయితే x యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ అనేవి x+1 ఇంకా x+2 అని ఇచ్చారు. అయితే x వాల్యూ ఎంత అని అడిగారు. మనకు తెలిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ అనేది బిగిన్ టూ సైడ్స్ యొక్క స్క్వేర్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ హైపోటెనస్ అనేది పెద్దది ఉంటుంది కాబట్టి మనకి x+2 అవుతుంది. అంటే x+2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బిగిన్ టూ సైడ్స్ యొక్క స్క్వేర్స్ కాబట్టి మనకి x² ప్లస్ x+1 హోల్ స్క్వేర్. ఇది x+2 హోల్ స్క్వేర్ అంటే ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. మనకు తెలుసు a+b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab. అంటే x+2 హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 2² అంటే 4 ప్లస్ 2ab అంటే 4x ఈక్వల్ టు x² అంటే x² ప్లస్ x+1 హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 1² అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ x అంటే మనకి 2x వస్తుంది. ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్ పోతుంది, అంటే మనకి ఇక్కడ 4x ప్లస్ 4 ఈక్వల్ టు x² ప్లస్ 2x ప్లస్ 1 ఉంది. అయితే ఇక్కడ మనం 4x ప్లస్ 4 అటు సైడ్ తీసుకెళ్దాం, అంటే మనకి x² ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 4x మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది.
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ +2x - 4x అంటే -2x వస్తుంది. ఇక్కడ +1 - 4 అంటే -3 = 0. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ -2x - 3ని మనం ఎక్స్ స్క్వేర్ -3x + x - 3గా రాసుకోవచ్చు =0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -3xలో మనం x కామన్ తీద్దాం. అంటే మనకి అప్పుడే x - 3 వస్తుంది. ప్లస్ x - 3లో 1 కామన్ తీసినప్పుడు మనకి x - 3 వస్తుంది =0. అంటే మనకి x + 1 × x - 3 వస్తుంది అంటే =0. అయితే ఇక్కడ మనం x వాల్యూ కనుక్కోవాలి. అంటే మనం x - 3 =0 తీసుకున్నాము. అంటే x మైనస్ సైడ్కి వెళ్ళినప్పుడు +3 అవుతుంది. అంటే మనకి x = 3 అంటే ఒక సైడ్ అనేది 3 అవుతుంది. ఇప్పుడు మనం x + 1 తీసుకున్నప్పుడు x వాల్యూ -1 వస్తుంది. సైడ్స్ అనేవి నెగిటివ్లో ఉండవు కాబట్టి మనం అది తీసుకోవట్లేదు. కాబట్టి మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ వాల్యూస్లో మనకి x అనేది 3కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రాబ్లం 1000 liters is equal to how many cubic meters? 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకు సమానం? ప్రాబ్లం మనకి 1000 liters = how many cubic meters అని అడిగారు. అయితే మనకు తెలుసు 1 లీటర్ = 1000 centimeter cube. 1 లీటర్ = 1000 centimeter cube అయినప్పుడు మనకి 1000 liters = 1000 × 1000 centimeter cube అవుతుంది. అంటే 1000 liters = దీనికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 1000 liters = అంటే ఇది మనకి 100 సెంటీమీటర్ హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. 1000 liters = 100 సెంటీమీటర్స్ 1 మీటర్గా రాసుకోవచ్చు. అంటే 1 మీటర్ క్యూబ్ అంటే మనకి 1000 liters = 1 మీటర్ క్యూబ్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రాబ్లం A 42 centimeters long wire is used to form following shapes. Which of them will have side with longest length? 42 సెంటీమీటర్ల పొడవున్న ఒక తీగను ఉపయోగించి కింది ఆకారాలను ఏర్పరిస్తే వాటిలో ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది? ఈ ప్రాబ్లం మనకి 42 సెంటీమీటర్స్ ఉన్న ఒక వైర్ని పాలుగాన మార్చినప్పుడు ఏ పాలుగానికి లాంగెస్ట్ సైడ్ వస్తుంది అని అడిగారు. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్లో రెగ్యులర్ పెంటగాన్ అన్నారు. అయితే మనకి ఇక్కడ సైడ్ S = ఇక్కడ 42 సెంటీమీటర్స్ అనేది పెరిమీటర్ అవుతుంది. ఈ సైడ్ అన్నప్పుడు అంటే 42 బై పెంటగాన్లో 5 సైడ్స్ ఉంటాయి. ఇక్కడ రెగ్యులర్ పెంటగాన్ కాబట్టి మనం డైరెక్ట్గా డివిజన్ చేసుకోవచ్చు. ఇక్కడ 40/5 అంటే మనకి 8.4 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకి స్క్వేర్ అన్నారు. అంటే సైడ్ S = 42/4 అంటే మనకి అప్పుడు 10.5 సెంటీమీటర్స్ వస్తుంది. థర్డ్ ఆప్షన్లో మనకి an equilateral triangle అన్నారు. అంటే అప్పుడు మనకి సైడ్ S = 42 ఈక్వల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. అంటే మనకి 14 సెంటీమీటర్స్ వస్తుంది. మనకి ఫోర్త్ ఆప్షన్లో మనకి రెగ్యులర్ హెక్సాగాన్ అన్నారు. అంటే సైడ్ S = 42/6 అంటే 7 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ an equilateral triangle అంటే 40 సెంటీమీటర్స్ అనేది లాంగెస్ట్ సైడ్ అంటే an equilateral triangle. ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి అనే పాలుగానికి లాంగెస్ట్ సైడ్ ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం 26 cube + 9 cube by 26 + 9 = ఈ ప్రాబ్లంలో మనకి 26 cube + 9 cube by 26 + 9 యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ 26 cube + 9 cube అనేది x³ + y³ ఫార్మ్లో ఉంది. మనకు తెలుసు x³ + y³ అంటే మనకి x + y × x² - xy + y². ఇక్కడ 26 + 9 క్యూబ్ని మనం 26 + 9 × 26² - xy అంటే 26 × 9 + 9² రాసుకోవచ్చు. బై
26 ప్లస్ 9. ఇక్కడ 26 ప్లస్ 9కి ఇక్కడ 26 ప్లస్ 9కి క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి 26 స్క్వేర్ మైనస్ 26 ఇంటూ 9 ప్లస్ 9 స్క్వేర్ ఉంటుంది. సో 26 స్క్వేర్ అంటే 676 మైనస్ 26 ఇంటూ 9 అంటే మనకి 234 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. అంటే ఇక్కడ 676 ప్లస్ 81 చేసినప్పుడు మనకి 757 వస్తుంది మైనస్ 234. 757 మైనస్ 234 అంటే మనకి 523 వస్తుంది. అంటే 26 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ బై 26 ప్లస్ 9 అంటే మనకి 523 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 523. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ హిస్టోగ్రామ్ ద హైట్ ఆఫ్ ఈచ్ బార్ రిప్రజెంట్. సోపాన రేఖా చిత్రంలో దీర్ఘచతురస్రం పొడవును దీనిని సూచిస్తుంది. ప్రాబ్లం మనకి హిస్టోగ్రామ్ యొక్క హైట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగారు. అయితే హిస్టోగ్రామ్ యొక్క హైట్ అనేది ఆ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డేటా ఇన్ ది ఇంటర్వెల్. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డేటా ఇన్ దట్ ఇంటర్వెల్. నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్ హ్యాస్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ. కింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదు. ఈ ప్రాబ్లం మనకి ఇట్లా వేటికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు అని అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ మనకి స్టాండర్డ్ పారలోగ్రామ్ అని ఇచ్చారు. స్టాండర్డ్ పారలోగ్రామ్ అంటే అది ఖచ్చితంగా రామస్ కాదు, అంటే అది మా పారలోగ్రామ్ అవుతుంది. కాబట్టి దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. సెకండ్ ఆప్షన్ లో మనకి రెక్టాంగిల్ అని ఇచ్చారు. రెక్టాంగిల్ కి మనకి 2 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఇంకా ఆప్షన్ 3లో మనకి అన్ ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ లో మనకి పెంటగాన్ ఇచ్చారు. ఒక పెంటగాన్ కి 0 ఆర్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండొచ్చు, కానీ ఒక రెగ్యులర్ పెంటగాన్ కి అయితే 5 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఏంటని మనకు చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే స్టాండర్డ్ పారాగ్రామ్ ఇచ్చారు, అంటే దానికి ఖచ్చితంగా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఏ స్టాండర్డ్ పారలోగ్రామ్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 3 cubes each of edge 10 centimeters are joined end to end, then the lateral surface area of the resulting cuboid is 5 centimeterలు అంచు గల 3 ఘనాలను ఒక ఘనం చివర మరొక ఘనానికి వరుసగా కలిపితే ఏర్పడే దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం. ఈ ప్రాబ్లం మనకి 10 సెంటీమీటర్స్ ఉన్న 3 క్యూబ్స్ ని అటాచ్ చేశారని చెప్పారు. అయితే అప్పుడు వచ్చిన ఈ క్యూబాయిడ్ కి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగారు. అయితే ఇక్కడ ఇది హైట్ అవుతుంది, అంటే ఈ 10 సెంటీమీటర్స్, ఇంకా ఇది బెడ్త్ అవుతుంది, అంటే ఇది కూడా 10 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది లెంత్ అవుతుంది. ఇక్కడ 3 క్యూబ్స్ యొక్క సైడ్స్ ఉన్నాయి, అంటే ఇది 10 సెంటీమీటర్స్, ఇది కూడా 10 సెంటీమీటర్స్, ఇది కూడా 10 సెంటీమీటర్స్. అంటే ఈ మొత్తం లెంత్ అన్నప్పుడు మనకి 30 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే మనకి అంటే ఈ ప్రాబ్లం మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అడిగారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటే మనకు తెలుసు 2h ఇంటూ L ప్లస్ V. ఇక్కడ 2h అంటే 10 ఇంటూ లెంత్ అంటే 30 ప్లస్ బెడ్త్ అంటే 10, అంటే 2 ఇంటూ 10 అంటే 20, 30 ప్లస్ 10 అంటే 40, 20 ఇంటూ 40 అంటే 800, అంటే 800 సెంటీమీటర్ స్క్వేర్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 800. నెక్స్ట్ ప్రాబ్లం. ద సొల్యూషన్స్ ఆఫ్ 4x plus 5y equal to 20 are 4x plus 5y equal to 20 నాకు సాధనలు. ఈ ప్రాబ్లం మనకి 4x plus 5y equal to 20 అనే లీనియర్ ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పారు అని అడిగారు. అయితే 4x plus 5y equal to 20 అనేది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే వీటికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఇన్ఫైనైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ట్విన్ ప్రైమ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్యలు. ఈ ప్రాబ్లం మనకి వీటిలో ఏవి ట్విన్ ప్రైమ్స్ అని అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ లో మనకి 117 ఇంకా 119 ఇచ్చారు. 117 అనేది
3 టేబుల్తో క్యాన్సిల్ అంటే 3 ఒక మల్టిపుల్ ఇంకా 119 అనేది 17 రాసుకోవచ్చు కాబట్టి ఇవి ట్విన్ టైమ్స్ కావు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకి 107 ఇంకా 109 ఇచ్చారు. 107 ఇంకా 109 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఇంకా వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంది కాబట్టి ఇవి ట్విన్ టైమ్స్ అవుతాయి. ఇక్కడ ఆప్షన్ 3లో మనకి 111 ఇంకా 130 అని ఇచ్చారు. ఇక్కడ 111 అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది ట్విన్ టైమ్స్ కావు. ఆప్షన్ 4లో మనకి 103 ఇంకా 105 ఇచ్చారు. 105 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఇవి కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కావు. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 2 107 అండ్ 109 అనేవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 107 109. నెక్స్ట్ ప్రాబ్లం 15,625 written as a power of 5 is 15,625ని 5 యొక్క ఘాత రూపంలో రాయగా. ఈ ప్రాబ్లం మనకి 15,625ని 5 పవర్స్లో రాయమని చెప్పారు. అయితే మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 15,625 దీన్ని ఇది ఫస్ట్ 5తో క్యాన్సిల్ అంటే 5తో క్యాన్సిల్ చేద్దాం. అంటే 5 పవర్స్లో మనకి కావాలన్నారు కాబట్టి అంటే మనం దాన్ని డివిజన్ చేస్తే మనకి 3,125 వస్తుంది. ఇది 5తో క్యాన్సిల్ అంటే 5తో డివిజన్ చేసినప్పుడు మనకి 625. నెక్స్ట్ మళ్ళీ 5తో చేసినప్పుడు 125 వస్తుంది. నెక్స్ట్ 5తో చేసినప్పుడు మనకి 25. ఇంకా 5 5s 25. ఇంకా మనకి 5 1s 5 అంటే మనకి 15,625 అంటే 5 into 5 into 5 into 5 into 5 into 5 వచ్చింది. అంటే దీన్ని మనం 5 power 6గా రాసుకోవచ్చు. అంటే 15,625ని మనం 5 power 6గా రాసుకోవచ్చు. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 5 power 6. నెక్స్ట్ ప్రాబ్లం ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూస్ ఏరియా ఈస్ 64√3 cm² ఈజ్ 64√3 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. ప్రాబ్లం మనకి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 64√3 cm² అని ఇచ్చారు. అయితే పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక్కోమని చెప్పారు. మనకు తెలిసి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 a² అంటే మనకి 64√3 అని ఇచ్చారు. ఇక్కడ 4 అనేది అంటే ఇక్కడ 4 అనేది డివిజన్ చేస్తారు. సో అయితే మల్టిప్లై చేస్తుంది. అంటే అప్పుడు ఇక్కడ మనకి √3a² ఉంటుంది. ఇక్కడ 64 into 4 ఇంకా √3 అంటే √3a² = 64 into 4 అంటే 256 √3. ఇక్కడ √3కి ఇక్కడ √3 క్యాన్సిల్ అవుతుంది. అంటే a² = 256 వస్తుంది. సో a = √256. మనం 256ని 16² రాసుకోవచ్చు. అప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అంటే మనకి a = 16 అంటే 16 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఈ ప్రాబ్లం మనకి పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడిగారు. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకి 3 into సైడ్ అంటే సైడ్ అంటే a అనుకుందాం అంటే 3a. అప్పుడు మనకి 3 into a అంటే 16 అంటే 16 3 is 48 అంటే మనకి 48 సెంటీమీటర్స్ వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 48. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ మీన్ ఆఫ్ 0.5 3.0 4.5 4.0 7.5 p 8.5 7.0 is 5, then the value of p is 0.5 3.0 4.5 4.0 7.5 p 8.5 7.0 సగటు 5 అయితే p యొక్క విలువ. ప్రాబ్లం మనకి 0.5 3.0 4.5 4.0 7.5 p 8.5 7.0 ఒక మీన్ అనేది 5 అని ఇచ్చారు. అయితే p వాల్యూ ఎంత అని అడిగారు. మనకు తెలుసు మీన్ అంటే మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్
బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ప్రాబ్లంలో మనకి మీన్ అంటే 5 అని ఇచ్చారు. ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి 0.5 ప్లస్ 3.0 ప్లస్ 4.5 ప్లస్ 4.0 ప్లస్ 7.5 ప్లస్ p ప్లస్ 8.5 ప్లస్ 7.0 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నీ 8 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 8 ఈక్వల్ టు 5. ఇక్కడ 0.5 అంటే వీటన్నిటిని మనం అడిషన్ చేసినప్పుడు మనకి 35 ప్లస్ p వస్తుంది బై 8 ఈక్వల్ టు 5. 35 ప్లస్ p ఇక్కడ 8 అనేది డివైడ్ చేస్తున్నారు సెకండ్ ఇంటూ చేస్తుంది అంటే 5 ఇంటూ 8. 35 ప్లస్ p ఈక్వల్ టు 5 ఇంటూ 8 అంటే 40. ఇప్పుడు p ఈక్వల్ టు 40 ఇక్కడ 35 అడిషన్ చేస్తున్నారు సెకండ్ మైనస్ చేస్తుంది అంటే p ఈక్వల్ టు 40 మైనస్ 35 అంటే 40 మైనస్ 35 అంటే 5 అంటే మనకి p వాల్యూ 5 వచ్చింది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 5. నెక్స్ట్ ప్రాబ్లం 2 power 3 whole power 2 divided by 8 equal to. ఈ ప్రాబ్లం మనకి 2 క్యూబ్ హోల్ స్క్వేర్ డివైడ్ బై 8 యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. అయితే మనం దీన్ని 2 క్యూబ్ హోల్ స్క్వేర్ బై 8గా రాస్తున్నాం ఈక్వల్ టు ఇది ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్మ్ లో ఉంది. మనకు తెలుసు ఏ పవర్ m హోల్ పవర్ n అంటే మనకి ఏ పవర్ mn అంటే మనకి 2 పవర్ 3 ఇంటూ 2 అంటే 6 వస్తుంది బై 8 మనం 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. ఇది ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్మ్ లో ఉంది. మనకు తెలుసు ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m మైనస్ n కాబట్టి ఇది 2 పవర్ 6 మైనస్ 3 అవుతుంది. 2 పవర్ 6 మైనస్ 3 అంటే 2 పవర్ 6 మైనస్ 3 అంటే 3 అంటే మనకి 2 క్యూబ్ హోల్ స్క్వేర్ డివైడ్ బై 8 అంటే 2 క్యూబ్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 2 power 3. నెక్స్ట్ ప్రాబ్లం Rani can do 3/5 of a work in 18 days. In how many days Rani can complete the 1/2 work? రాణి 18 రోజుల్లో 3/5వ వంతు పనిని చేయగలదు. అయితే రాణి 1/2వ వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు? ఈ ప్రాబ్లం మనకి రాణి అనే ఆమె 3/5 ఆఫ్ వర్క్ 18 days లో కంప్లీట్ చేస్తున్నాడు అడిగారు. అయితే ఆఫ్ వర్క్ ని ఎన్ని డేస్ పడుతుంది కంప్లీట్ చేయడానికి అని అడిగారు. అయితే ఇక్కడ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ డేస్ అన్నప్పుడు మనకి 18 డివైడ్ బై 3/5 చేయాలి అంటే ఈక్వల్ టు 18 ఇంటూ 5/3 అవుతుంది. ఇది 3 1s ఇది 3 6 కలిసిపోతుంది అంటే 30 అంటే వర్క్ ని కంప్లీట్ చేయడానికి 30 డేస్ పడుతుంది. అయితే ఈ ప్రాబ్లం మనకి ఆఫ్ 1/2 ఆఫ్ వర్క్ కంప్లీట్ 1/2 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అడిగారు. 1/2 ఆఫ్ వర్క్ అన్నప్పుడు మనకి అంటే వర్కింగ్ 1/2 ఆఫ్ అంటే 1/2 వర్క్ ని ఎన్ని డేస్ 1/2 ఆఫ్ వర్క్ రిక్వైర్డ్ డేస్ అన్నప్పుడు మనకి 30 ఇంటూ 1/2 చేయాలి అంటే 2 1s ఈ 15 కలిసిపోతుంది అంటే 15 అంటే 1/2 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ పడుతుంది. The correct answer is option 4 15. Next problem. The number of endpoints to a line segment is. ఒక రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి లైన్ సెగ్మెంట్ కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయని అడిగారు. అయితే మనకు తెలుసు లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. The correct answer is option 2 2. Next problem. Which of the following is not a prime number when n is a least whole number? n కనిష్ట పూర్ణాంకం అయితే క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు? ఈ ప్రాబ్లం మనకి n అనేది లీస్ట్ హోల్ నెంబర్ అయినప్పుడు వీటిలో ఏది ప్రైమ్ నెంబర్ కాదు అని అడిగారు. అయితే లీస్ట్ హోల్ నెంబర్ అంటే 0. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి 5n ప్లస్ 9 అని ఇచ్చారు. అంటే n ప్లస్ 0 పెట్టినప్పుడు మనకి 9 అంటే 9 వస్తుంది. ఈ 9 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకి 3n³ ప్లస్ 5
అంటే n+0 పెట్టినప్పుడు మనకి 5 వస్తుంది. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఆప్షన్ 3లో 2n² + 3 అంటే n² అంటే n+0 పెట్టినప్పుడు మనకి దీని యొక్క వాల్యూ 3 వస్తుంది. ఇది కూడా ఒక ప్రైమ్ నెంబర్. ఆప్షన్ 4లో మనకి 4n² + 7 అని ఇచ్చారు. అయితే n+0 పెట్టినప్పుడు మనకి 7 వస్తుంది. ఈ ప్రాబ్లంలో మనకి ఏది ప్రైమ్ నెంబర్ కాదు అని అడిగారు. ఇది 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనకి 5n + 9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The correct answer is option 1, 5n plus 9. Next problem. If product of prime numbers less than 10 is m and sum of odd numbers less than 10 is n, then m minus n equal to 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్దం m మరియు 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల మొత్తం n అయితే m minus n equal to. ఈ ప్రాబ్లం మనకి 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది mకి ఈక్వల్ అని చెప్పారు. అయితే m = 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 2, 3, 5, 7 వాటి యొక్క ప్రోడక్ట్ అన్నప్పుడు 2 × 3 × 5 × 7 అంటే m = 2 × 3 అంటే 6, 6, 5, 30, 30 × 7 అంటే 210 అంటే m = 210. ఇంకా మనకి n = అంటే 10 కంటే తక్కువ ఉన్న ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అనేది nకి ఈక్వల్ అని చెప్పారు. 10 కంటే తక్కువ ఉన్న ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటి యొక్క సమ్ అంటే 1 + 3 + 5 + 7 + 9 అంటే n = 1 + 3 అంటే 4, 4 + 5 అంటే 9, 9 + 7 అంటే మనకి 16 + 9 అంటే 25. అయితే ఈ ప్రాబ్లం మనకి m - n ఎంత అని అడిగారు. అంటే m - n అంటే 210 - 25 మనకి 210 - 25 అంటే 185 అంటే m - n = 185. దీని correct answer is option 3, 185. Thank you. Yours Twin Study Circle.